నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలు అందజేయడానికి ఏడాది 2 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పంచారామ క్షేత్రం భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా నియమితులైన చింతలపాటి బంగారాజు ఎమ్మెల్యే అంజిబాబును కలిసి కృతజ్ఞతలు. భీమవరం 20వ వార్డు మెంటేవారి వీధిలో శ్రీ మావుళ్లమ్మవారి జాతర మహోత్సవాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి. 21 మందితో పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ కమిటీ ఏర్పాటు. నూతన కమిటీని అభినందించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలను అందజేయడానికి ఏడాది 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. ఆదివారం పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సహాయ ఉపకరణముల ఎంపిక శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తన చేతుల మీదుగా శిబిరాన్ని ప్రారంభించారు. పాలకొల్లు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగులతో మంత్రులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, నిమ్మల రామానాయుడు కొద్దిసేపు మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ దివ్యాంగులు భగవంతుని స్వరూపమని వారిని చిన్నచూపు చూడకూడదని అన్నారు. అన్ని అవయవాలు పనిచేస్తున్న కొందరికి బుద్ధి సరిగ్గా లేకుండా సమాజంలో ప్రమాదకారులుగా మారారని అన్నారు. మానవత్వంతో వ్యవహరించే ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి వారి వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా దివ్యాంగులకు దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ తాను కేంద్ర మంత్రిగా బాధ్యత నిర్వర్తిస్తున్న ఉక్కు శాఖకు చెందిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SAIL నుండి 2 కోట్ల రూపాయల నిధులను ఈ ఏడాది నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న దివ్యాంగులకు అవసరమైన ఉపకరణములను అందించేందుకు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. నర్సాపురం పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు. దివ్యాంగులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, వారికి సహకరించాలని కోరారు. దివ్యాంగులను దేవుళ్లుగా భావించాలని, వారికి ఎంత చేసినా తక్కువేనని శ్రీనివాస్ వర్మ అన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరికీ ఉపకరణములు అందించేందుకు ఎంత ఖర్చు అయినప్పటికీ తాను సమకూరుస్తున్నానని నిమ్మల రామానాయుడుకు హామీ ఇచ్చారు. నిమ్మల రామానాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాల స్ఫూర్తితో తాను తన తండ్రి పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేస్తానని, పార్లమెంట్ సభ్యుడిగా తనకు ప్రతి నెల అందే అలవెన్స్ లను ఆ ఫౌండేషన్ కి కేటాయిస్తున్నానని, పార్లమెంట్ పరిధిలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యతనిచ్చి సాధ్యమైన నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నానని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రతిభావంతులైన దివ్యాంగులకు ల్యాప్టాప్లను అందజేశారు. ఈ శిబిరం ద్వారా గుర్తించిన అర్హులకు ఉపకరణాలు 3 నెలల్లో అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగన రామ్మోహన్ రావు, ఆర్డీఓ దాసిరాజు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి సహకారం లేదు అనేటువంటి దివ్యాంగుడు ఈ పాలకొల్లు అసెంబ్లీలో రాబోయేటువంటి రోజుల్లో ఉండడానికి వీలు లేదు అనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రామానాయుడు గారు కూడా డబ్బు ఏదో రకంగా తీసుకొద్దాం, మీరు ఐడెంటిఫై చేయండి, సద్వినియోగం చేయాలి, ఇచ్చిన వాడికే కాకుండా పదే వేలిస్తే మళ్ళీ 6 నెలలకి ఉపకరణాన్ని జాగ్రత్తగా వాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఏదైతే ఇచ్చిందో అలా అందరినీ కూడా మనం కవర్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రామానాయుడు గారు నాకు అనేక విషయాల్లో స్ఫూర్తి. మా నాన్నగారి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేశాను. దాని స్ఫూర్తి కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి ధర్మారావు గారి ఫౌండేషన్. సామాన్యుడు రామానాయుడు గారు, కానీ నాకు ఎంపీగా నేను అవడం వల్ల, కేంద్ర మంత్రి కావడం వల్ల నాకు నెలకి 3.5 లక్షల రూపాయలు కేంద్రం నుంచి వేతనాల రూపంలో, అలవెన్స్ రూపంలో వస్తాయి. ఈ మనం ఎందుకు వాడుకోవాలనే ఉద్దేశంతో నాది నెలవారీ, మొదటి నెల నుంచి 5 సంవత్సరాలు కూడా నెలవారీ నాకు వచ్చేటువంటి అలవెన్స్ ఏవైతే ఉన్నాయా ఇవన్నీ కూడా మా నాన్నగారి పేరు ఏర్పరిచినటువంటి ట్రస్ట్ సంస్థ. రామానాయుడు గారు ఏ ప్రోగ్రామ్ చేసినా ఆయన ఎలా ఆర్గనైజ్ చేస్తాడో నాకు తెలియదు, కానీ ఆయనకులాగా నేను కూడా చెయ్యాలని అనుకుంటూ ఉంటాను. 120 రోజులు అంటే దాదాపు 4 నెలల పైన ఉదయం నుంచి రాత్రి వరకు టిఫిన్ పెట్టి, భోజనం పెట్టి, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో డిఎస్సి ట్రైనింగ్ ఇచ్చేటువంటి టీచర్స్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారిని తీసుకొచ్చి దాదాపు 1.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి రాష్ట్రంలో లేడు అనేటువంటి విషయం వస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రజాప్రతినిధులు అవసరం. ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, నేనేదో బీజేపీ ఆయన టీడీపీ నేను మాట్లాడు, ఇటువంటి వ్యక్తి నేను వైసీపీలో ఉన్నా కూడా అభినందిస్తాను. నిత్యం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, ఈ సందర్భంగా నా పోర్ట్ఫోలియో ఉన్నటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా శైలి ఏదైతే ఉందో నేను పిలిచి నాకు 2 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం నాకు దివ్యాంగుల కోసం కావాలి,
వేరే నేను రోడ్లు వేయడం ఇవన్నీ తర్వాత ఉంటాయి, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు. వీరికి అవకాశాలు తక్కువ ఉన్నాయి, పెద్ద ఎత్తున మనం సపోర్ట్ చేయాలంటే నా కోటిపల్లిలో ఉన్నటువంటి సిఎండి సేల్ ఎవరైతే ఉన్నారో వెంటనే కూడా ఈ సంవత్సరం మీకు 2 కోట్ల రూపాయలు ఇస్తానని మొదటిగా 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం. దానికి ఎలింకో ఏదైతే ఉంది ఇది కూడా ప్రభుత్వ రంగ సంస్థ, నో ప్రాఫిట్ నో లాస్ ఆధారంగా పనిచేస్తుంది. ఆ సంస్థ ద్వారా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తే ప్రతి రూపాయలు కూడా దివ్యాంగులకు చేరుతున్నటువంటి ఆలోచనతో ఈ రకమైన సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా ఇటువంటి ఒక్క క్యాంపు పెట్టకపోవడం గాని, గత 5 సంవత్సరాల్లో ఏ దివ్యాంగుడికి కూడా ఆనాటి ప్రభుత్వం నుంచి ఒక్క ఉపకారం కూడా లేకపోవడంతో ఆ రోజు నేను ఎన్నికల్లో గాని ఎన్నికలకు ముందు గాని గ్రామాల్లో వార్డుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ దివ్యాంగులు ఇంటి దగ్గర వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అవన్నీ చూసిన తర్వాత మీ అందరు అధికారులతో ఈ రోజు అధికారంలోకి వచ్చాం, ఖచ్చితంగా మీకు సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని మరి ఈ రోజు ఇటువంటి క్యాంపు. అందులో భాగంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన మంత్రివర్యులు మరి వర్మ గారు ఉన్నారు. మరి వాళ్ళ యొక్క శాఖ నుంచి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కేటాయించుకుని మరి జైపూర్ అంటే ఈ యొక్క ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వీటి తయారీ అంతా కూడా జైపూర్ లో బాగా ప్రసిద్ధి, మీ అందరికీ తెలుసు. మరి అటువంటి సంస్థ నుంచి మరి మన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వర్యులు మరి వర్మ గారి యొక్క సహాయ సహకారాలతోటి మరి ఈ యొక్క క్యాంపుని పెద్ద ఎత్తున నిర్వహించడానికి కారణం అని చెప్పి ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి దయవించి ఈ యొక్క క్యాంపులో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మీ దగ్గరికే వాలంటీర్లు పంపించి మీ దగ్గర అప్లికేషన్ పూర్తి చేసి మీ దగ్గర ఫోటోలు కలెక్ట్ చేసి ఆ వాలంటీరే మళ్ళీ అప్లికేషన్ అక్కడ పట్టుకెళ్ళి మీ తరఫున అక్కడ మేమే రిజిస్ట్రేషన్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ అప్లికేషన్ మనకు అక్కడ రిజిస్ట్రేషన్ అవుతే మీకు ఏ ఉపకరణం అవసరం అని చెప్పి మీ అప్లికేషన్ లో మీరు రాశారో అది రిజిస్ట్రేషన్ అవుతే మళ్ళీ తర్వాత మళ్ళీ మనం ఒక 3 నెలల లోపల మళ్ళీ అవన్నీ కూడా ఏవైతే మీరు రాశారో ఆ కొలతలు గాని ఇవి గాని అన్ని కూడా చూసుకుని పంచారామ క్షేత్రమైన భీమవరం గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం అభివృద్ధికి నూతనంగా ఏర్పాటవుతున్న పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సోమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా చింతలపాటి బంగారాజు నియమితులైన సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబును కలిసి సత్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. చైర్మన్ చింతలపాటి బంగారాజు మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం బంగారాజును అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో శివరావుపేట వ్యాస్తవ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. నియోజకవర్గానికి 3వసారి అత్యధిక మెజారిటీతో విజయం సాధించి ఆనాడు మీరు శాసనసభ్యునిగా భీమవరం రూపురేఖలు మార్చి నేడు పవన్ కళ్యాణ్ మనసు మెట్లపై చెరగని ముద్ర వేసుకుని చంద్రన్న హృదయాంతరాలలో చోటు సంపాదించి కూటమి నాయకత్వంలో నేడు కేంద్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస వర్మ గారి అండదండలతో ఎంతో కాలం నుండి సమస్యలతో ఉన్న మన పులపర్తి రామాంజనేయులు గారికి మనందరి కరతాళధ్వనులు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులన్నీ కూడా పూర్తి చేయాలని ఆలోచన చేసి ఈరోజు సోమేశ్వర జనార్దన స్వామి వారి కమిటీ వేయాలని చెప్పి ఆలోచన చేశాం. కమిటీ చైర్మన్గా పెద్దలు గౌరవనీయులు బంగారాజు గారికి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశాం. అలాగే కమిటీలో సభ్యులను కూడా వేస్తున్నాం. ఎన్డీఏ కూటమి సంప్రదించుకొని అందరం కలిసి వీరికి నాయకత్వం ఇవ్వటానికి ఆలోచన చేయడం జరిగింది. వీరు సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయాన్ని అభివృద్ధి పరచడంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడంలో భక్తులకు అతి సామాన్యమైన భక్తులకు కూడా దర్శనం చేయించడంలో కృతనిశ్చులై ఉంటారని మంచి సేవ చేస్తారని చెప్పి ఆశ. ఈరోజు మన పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు గారి ఆఫీస్లో మరి చింతపాటి బంగారాజు గారిని అందరం కూడా అభినందించడం జరిగింది. దీన్ని మన భీమవరం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పంచాయమ క్షేత్రాల్లో ఎంతో పవిత్రమైనటువంటి సోమేశ్వర స్వామి గునుపూడి దేవాలయానికి మరి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల వారు గోవిందబాబు గారు, కూటమి నాయకులందరం కూడా ఏకగ్రీవంగా దీనికి చైర్మన్గా మరి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గత 2 రోజులు
మరి భీమవరంలో 70,000 మేరతో గెలవడానికి ఇటువంటి పెద్దలందరూ కూడా ప్రోత్సహించినటువంటి పరిస్థితుల్లో మరి ఇటువంటి పెద్ద ఆయనకి ఈ పదవిని ఇవ్వడం మేము అందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. మన సోమేశ్వర స్వామి గుడికి చైర్మన్గా నియమితైన చిత్రపాటి బంగారాజు గారికి మరి ప్రత్యేక అభిమానులు తెలియజేసుకున్నాను. కూటమిలో మరి అయాల ఎమ్మెల్యే గారు ఈయన్ని గుర్తించి ఇచ్చారంటే మరి భక్తులందరికీ సామాన్యుడు కూడా మంచి దర్శనం కల్పిస్తారని బంగారాజు గారి మీద నమ్మకంతో మరి ఎమ్మెల్యే గారు మరి మనస్ఫూర్తిగా ఇచ్చారు. గౌరవనీయులైన పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే అంజబాబు గారికి మరియు కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మరి ముఖ్యంగా మునుపూడి సోమేశ్వర దేవస్థానం చైర్మన్గా నియమించిన సందర్భంగా ఎమ్మెల్యే గారికి పూర్తిగా నేను రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. మరేంటంటే అంజబాబు గారు నీతి, నిజాయితీ, నిబద్ధత, న్యాయం, ధర్మం, సంస్కారం తెలిసిన వ్యక్తి. ఆయన ఆశయాలకు అనుగుణంగానే నడుస్తాను. గుడికి నిరంతరం కష్టపడి అభివృద్ధి పథంలో నడుపుతానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. భీమవరం 20వ వార్డు మెంటవారి వీధిలో అమ్మవారి పూరి గుడి వద్ద శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 10వ వార్షిక జాతర మహోత్సవాన్ని మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన గ్రామ దేవత మావుళ్లమ్మ అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని, అమ్మవారి కృప అందరికీ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు, గన్నాబత్తుల శ్రీనివాస్, మెంటే గోపి, గ్రంథి రవితేజ, పాపోలు ఏడుకొండలు, గ్రంథి నానాజీ, ఇళ్ల రాధాకృష్ణ, మెంటే బలరాం, మోటుపల్లి ప్రసాద్, మెంటే చంద్రరావు, పసుపులేటి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి 10వ వార్షికోత్సవ జాతర మహోత్సవానికి మరి మా వార్డు పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి గన్ శ్రీనివాస్ గారు, మెంటే పాసారథి గారు, అలాగే మెంటే గోపి గారు, మెంటే శంకరం గారు, అబ్బులు గారు, చాలామంది పెద్దలందరూ, పాపోలు ఏడుకొండలు గారు, వీళ్ళందరూ కూడా మరి మా వార్షికోత్సవ జాతరకి మరి 20వ వార్డు అంటే గన్ శ్రీనివాస్ గారి వార్డు. ఆయన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మాకు జాతరకి ఆయన ఎంతో సహకరిస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఆయన వచ్చి మరి ఇక్కడ అమ్మవారిని జాతరకి శారద గారు వీరందరూ కూడా మరి పెద్దల సహకారంతో ఇక్కడ ఉత్సవాలు మరి ఘనంగా జరుగుతున్నాయి. గోపి గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడంతా కూడా చాలామంది పెద్దలందరూ మా వార్డులో ఉన్నారు. వాళ్ళందరూ మా యొక్క ఆశీర్వాదంతో మరి జాతర మహోత్సవాలని అమ్మవారి మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని మరి ఈ రకంగా ఇంకా కొనసాగించుకోవాలని చెప్పి వారి పెద్దలందరికీ కోరుకుంటూ అమ్మవారిని మమ్మల్ని అందరినీ గన్ శ్రీనివాస్ గారు మంచి ఉన్నతమైనటువంటి పదవుల్లోకి మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటూ మళ్ళీ సంవత్సరానికి ఆయనకి చూస్తున్నాం. 10వ వార్షికోత్సవానికి మళ్ళీ 11వ వార్షికోత్సవానికి ఆయన ఎంతో ఉన్నతమైన స్థానంలో చూడాలని మేము కోరుకుంటూ మరి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములయుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. ఏదైనా ఒక ప్రాంతం కానీ, ఒక గ్రామం కానీ, ఒక పట్టణం కానీ డెవలప్మెంట్ అవ్వాలంటే ఆ గ్రామంలో ఆ గ్రామ దేవతకు చేసే సేవను బట్టి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మన మావుళ్లమ్మ తల్లికి వచ్చినటువంటి పేరు ఇంకెక్కడా రాలేదు. అంటే మన ప్రాంతం వారంతా కూడా అమ్మవారికి చేసే సేవలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆ అమ్మ యొక్క ఆశీర్వచనం మన పట్టణమే కాకుండా మొత్తం దేశ విదేశాల్లో కూడా అమ్మ యొక్క ఆశీర్వచనం పొందుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు, పెద్దలు ఈ కార్యక్రమం చేయడానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా, ముఖ్యంగా మన వార్డుకి సంబంధించి ఆడపడుతులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులను తెలియజేస్తూ
ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలు వేగంగా అమలవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శనివారం భీమవరంలోని బీజేపీ నరసాపురం పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశం అనంతరం జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి 21 మందితో కూడిన జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోదావరి జోనల్ ఇన్ఛార్జ్ కాశీరాజు మాట్లాడుతూ బీజేపీ సంస్థాగత ప్రక్రియలో భాగంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అందులో భాగంగానే జిల్లాలోని 25 మండల కమిటీలకు అధ్యక్షులను ఇటీవల ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. నూతన కమిటీలో 33% మహిళా రిజర్వేషన్ కింద 7గురిని చేర్చుకున్నామని, అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిచ్చామని వెల్లడించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లాలో బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు నూతన కమిటీ సభ్యులు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీ, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, నరసాపురం పార్లమెంట్ కన్వీనర్ సుభాష్ రాజు, మాజీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా నూతన కార్యవర్గ ఉపాధ్యక్షులుగా పులపర్తి వెంకటేశ్వర్లు, బలుసు మాధవీలత, ఎర్రంశెట్టి పద్మారావు, సేలం లక్ష్మీపార్వతి, కాగిత సురేంద్ర, కోరా రామ్మూర్తి, ఇంజేటి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులుగా తోట గంగారాజు, దత్తు ప్రసాద్, కలిదిని వినోద్ వర్మ, కోశాధికారిగా కురళ నరసింహారావు, కార్యదర్శులుగా ఆకుల లీలాకృష్ణ, నడిపూడి పెద్దిరాజు, అలుగు ప్రమీలారాణి, వనమ శ్రీనివాసు, కె భారతి, రమాదేవిలు నియమితులయ్యారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత ప్రక్రియలో భాగంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నూతన జిల్లా కమిటీలు, నూతన మండల కమిటీలు కానివ్వండి, రాష్ట్ర కమిటీలు కానివ్వండి, జాతీయ కమిటీలు కానీ ఎన్నికలు జరుపుకోవడం అనేది పార్టీలో ఉన్నటువంటి ఒక సంస్థాగతపరమైనటువంటి ఏర్పాటు. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో మండలాధ్యక్షులందరినీ కూడా నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి 25 మండలాధ్యక్షులను కూడా కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షురాలుగా కూడా జిల్లాకి శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఒక వారం రోజుల క్రితం రాష్ట్ర అధ్యక్షులుగా మాధవ్ గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో అఖిల భారత అధ్యక్షులు కూడా నూతన అధ్యక్షులు నియమితమవుతారు. ప్రతి 3 సంవత్సరాలకి విధిగా ఎన్నికలు జరిగిపోయినటువంటి సిస్టమ్ భారతీయ జనతా పార్టీలో ఉంది. ఇవాళ నూతనంగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగా నియమితున్నటువంటి శ్రీ శ్రీదేవి గారు ఆవిడ యొక్క ఆఫీస్ బ్యారర్స్ అంటే పదాధికారులని ఆవిడ యొక్క టీంని ఎన్నిక చేసుకుని ప్రకటించడం జరిగింది. రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీ మధుకర్జీ గారు, ఈ జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గోదావరి జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిత్రులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీరాజు గారు వేళ ఇక్కడికి వచ్చి ఈ ప్రక్రియని చేపట్టడం జరిగింది. ఈ విధంగా 8 మంది నూతన ఉపాధ్యక్షులు, 7 కార్యదర్శులు, 3 ప్రధాన కార్యదర్శులు, ఒక ట్రెజరర్తో కూడినటువంటి ఒక టీంని శ్రీదేవి గారు ప్రకటించడం జరిగింది. రాబోయేటువంటి 3 సంవత్సరాల పాటు ఈ జిల్లాలో పార్టీ కార్యక్రమాలు వారి యొక్క నాయకత్వంలో నిర్వహించాల్సినటువంటి బాధ్యత వారందరి మీద కూడా ఉన్నది. ఏదైతే పెద్ద ఎత్తున ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి అనేక రకాలుగా సహకారం అందిస్తూ ఉన్నది. వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత, కష్టపడి పనిచేసి గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి జిల్లా పదాధికారుల మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాను. అదేవిధంగా మనం కూటమి నేతృత్వంలో రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఇవాళ ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ అని భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తుందో, ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో. ఈ విధంగా కూటమికి చెందినటువంటి కార్యకర్తలతో, పార్టీలతో చెందినటువంటి వ్యక్తులతో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉన్నదని సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా ఉపాధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, ట్రెజరర్కి వీరందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో భాగంగా కేంద్ర మంత్రిగా, పార్టీ సీనియర్ నాయకుడిగా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. 21 మంది సభ్యులతో కమిటీ వేసుకోవడం జరిగింది. వారిలో 8 మంది ఉపాధ్యక్షుల పేర్లు చదువుతున్నాను. పులపర్తి వెంకటేశ్వర్లు గారు,
అలాగే బలుసు మాధవీలత గారు, పద్మారావు గారు, అలాగే శీలం లక్ష్మీ పార్వతి గారు, కాయిత్ సురేంద్ర గారు, కోట రాంబాబు గారు, ఇంజేటి వెంకటేశ్వర్ల గారు, సింహాద్రి గుప్తా గారు. వీరు 8 ఉపాధ్యక్షులు. అలాగే జనరల్ సెక్రటరీస్ కింద 3 వేసుకోవడం జరిగింది. తోట గంగరాజ్ గారు, దత్తు ప్రసాద్ గారు, అలాగే కల్దిండి వినోద్ వరం గారు. సెక్రటరీస్ని 8 వేసుకోవడం జరిగింది. ఆకుల లీలాకృష్ణ గారు, నడిపూడి పెద్దిరాజు గారు, అలుగు ప్రమేల్ రాణి గారు, వనమా శ్రీనివాస్ గారు, భారతి గారు, రమాదేవి గారు. ఒక ఉమెన్ వేయాల్సింది ఉంది, పెండింగ్ ఉన్నారు. మొత్తం పూర్తి కమిటీ అయితే మేము వేయటం జరిగింది. అలాగే ట్రెజరర్గా కురళి నరసింహారావు గారిని కూడా వేసుకోవడం జరిగింది. ఈవేళ అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసి సమయం ఇచ్చే వారిని మేము రాష్ట్ర పార్టీ సూచనల మేరకు అన్ని కులాలు అందరినీ కలుపుకుని ఈ కమిటీ పూర్తి పేజీడుగా మేము వేయటం జరిగింది. ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో జిల్లా కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుల నియామకం అయినప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన కొద్దిగా సమయం తీసుకున్నందువల్ల జిల్లా కమిటీ వేసుకోలేదు. జిల్లా కమిటీ ఇప్పుడు అన్ని జిల్లాలకి కూడా కమిటీలు వేసుకోమని రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా కమిటీ అనౌన్స్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకి కులాలకి ప్రాధాన్యతనిస్తూ తప్పకుండా మహిళలకి 33% ఏదైతే ఉందో అది 7 మంది ఉపాధ్యక్షులు కానీ సెక్రటరీలు కానీ 7 మంది మహిళలకు ఇవ్వడం, ఒక 2 ఎస్సీలకు ఇవ్వడం ఈ కంపల్సరీ చేయాలి ఉన్న కమిటీలో అని చెప్పడం జరిగింది. మిగతా వెనకబడిన తరగతులు బ్యాక్వర్డ్ క్యాస్ట్ బీసీలకి ఇవ్వడం జరిగింది. అన్ని కులాలకి సమీకరించి ఈరోజు కమిటీ ప్రకటించడం జరిగింది. భీమవరం 3వ వార్డులోని 1, 2 మోటుపల్లివారి వీధులు, పీరు సాయిబు వీధులలో గత 35 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా శ్రీ మావుళ్ళమ్మవారి ఆషాఢ మాస జాతర మహోత్సవం నిర్వహిస్తున్నారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా జాతర ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొడిగలపూడి గోవిందరావు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజ జాతరకు విచ్చేసి అమ్మవారికి పూజలు నిర్వహించారు. జాతర కమిటీ సభ్యులు ఐశెట్టి లక్ష్మీనారాయణమూర్తి, టి రామలింగం, అక్షింతల సత్య సురేష్, అక్షింతల ప్రసాద్, ఏ శివ, కందుల గుప్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. बाबोहम पापकर्माहम पापात्मः आयमां कृपया जीवत्नागतः భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ఆదివారం భక్తులు సుమారు 1000 కేజీల ఆషాఢమాస సారె సమర్పించారు. భీమవరం, ఆకివీడు, వీరవాసరంతో పాటు పలువురు భక్తులు 1000 కేజీల సారెను అందించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు. పట్టణానికి చెందిన క్వీన్స్ కిట్టి మహిళలు 51 రకాలతో 250 కేజీల సారె సమర్పించారు. ఆకివీడు, వీరవాసరం, భీమవరానికి చెందిన పలువురు భక్తులు విడివిడిగా 200 కేజీలు, 108 కేజీల చొప్పున అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారె అందించిన భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం భక్తులకు అమ్మవారికి పూజ చేసిన ధాన్యం, పసుపు కొమ్మలను అందజేశారు. బాబా
అబద్ధం చెప్పుకోవాలి. అందరికీ కూడా ఆషాఢ మాసం సందర్భంగా భీమవరంలో నివసించే ప్రజలందరూ కూడా ప్రతి వార్డు నుంచి కూడా అమ్మవారి వారిని అందరినీ కూడా కాపాడాలని, వాళ్ళు వృత్తిలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో అన్ని విధాలా కూడా అమ్మవారు కాపాడాలని చెప్పి ప్రతి వాటి నుంచి కూడా ప్రతిరోజు కూడా అమ్మవారి కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున మన భీమవరం ప్రాంతంలో ఇచ్చుడు అమ్మవారి సన్నిధిలో ఉంటారు వీళ్ళందరూ కూడా చుట్టుపక్కలేను. వీళ్ళు ఫ్రెండ్స్ కిన్స్ కిట్టి అని ఒకటి స్థాపించుకుని దీంట్లో కులాలు అనేది లేకుండా, మతాలు అనేది లేకుండా వీరందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి మహిళలందరూ కూడా ఈరోజు అమ్మవారి కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే అమ్మవారిని అందరూ కూడా దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కోరుతున్నాం. జై మావులమ్మ, జై. నమస్కారం అండి. మావులమ్మ గ్రామ దేవతగా ఉన్న భీమవరంలో పుట్టడం, ఇక్కడే జీవించడం మాకు ఎన్నో జన్మల అదృష్టం అండి. మా అమ్మ తల్లికి ప్రతి ఆషాఢ మాసంలో అందరూ ఆషాఢం సారి సమర్పిస్తూ ఉంటారండి. ఈసారి మా క్వీన్స్ కిట్టి తరపున మాకు ఇవ్వాలనిపించి మేము కూడా ఈరోజు అందరం కలిసి 40 రకాల స్వీట్స్ తోటి, చీర సారెతోటి అమ్మవారికి సారి సమర్పణ చేశాము. ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మేము. పసుపు, కుంకుమ, అరటిపళ్ళు గెల, 40 రకాల స్వీట్స్, అలాగే గాజులు, అరటిగెలతో పాటు చలివిడి, పానకం, వడపప్పు అన్నీ ఇచ్చామండి. ఆ అమ్మవారి దయ కరుణ మా మీద ప్రసరింపజేస్తే చాలు, ఇంకంతకన్నా ఇంకేం కోరుకో. చిత్రకళలకు ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చే గొప్ప శక్తి ఉందని, కళలను ప్రోత్సహించడం, కళాకారులను ఆదరించడం అందరి సామాజిక బాధ్యత అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఆదివారం భీమవరంలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో భీమవరం ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోర్ట్రేట్ డెమో కళా ప్రదర్శన కార్యక్రమానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన చిత్రాలను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తిలకించి చిత్ర కళాకారులను వివరాలు అడిగి తెలుసుకుని వారిని అభినందించారు. ముఖ్యంగా ఈ ప్రదర్శనలో ఉంచిన ఆయిల్, అక్రిలిక్, వాటర్ కలర్స్, థ్రెడ్ ఆర్ట్ తో వేసిన పలు చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ కళాకారులు గీసే చిత్రాలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ కొన్నిటిలో జీవం ముట్టిపడుతుందని అన్నారు. స్వాతంత్ర పోరాట ఉద్యమంలోనూ, ఎమర్జెన్సీ సమయంలోనూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో, సామాజిక స్పృహ కలిగించడంలో చిత్రాలు కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలు పొంది 2 గిన్నిస్ రికార్డులను సాధించిన కేరళకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రాజశేఖరన్ పరమేశ్వరన్ ను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఘనంగా సత్కరించారు. అనంతరం రాజశేఖరన్ పరమేశ్వరన్ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చిత్రాన్ని గీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షుడు అల్లూరి పద్మరాజు, సెక్రటరీ పివి రామరాజు, ఉపాధ్యక్షుడు ఎం సుబ్బరాజు, సహాయ కార్యదర్శి కన్నబాబు, కె వెంకటరాజు, రామరాజు, ఆర్ సుబ్బరాజు, పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిత్ర కళాకారులు పాల్గొన్నారు. ఏదైతే ఈవేళ భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో భీమవరం ఆర్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చిత్రలేఖ ప్రదర్శన కొనులు విందుగా ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తుంది. కళలను ప్రోత్సహించడం అనేది మనందరి యొక్క బాధ్యత. ఏదైతే ఈ కళలలో ఇమిడి ఉన్నటువంటి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు అవుతున్నాయో
ఈవేళ వాటిని అన్నింటినీ కూడా మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నా. రకరకాల కళలు, ఇది చిత్రలేఖానికి సంబంధించి, చిత్రకారులకు సంబంధించి, చిత్రకళకు సంబంధించినటువంటి ఒక ప్రదర్శన. ఇప్పుడు నేను చాలా మంది కళాకారులు, చిత్రకారులు వారు వేసినటువంటి పెయింటింగ్ చూశా. చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. వీరంతా కూడా మన పక్క గ్రామాల్లో ఉన్నారు. వీళ్ళు నేను తెలుసుకున్నా, పక్కన ఉన్నటువంటి వేల్పూర్లో, లేకపోతే భీమవరంలో 4-5, లేకపోతే ఏలూరులో. అంటే ఒక మంచి కళాకారుల్ని, వారి యొక్క కళని, నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి చక్కని ప్రదర్శన ఇది. ముఖ్యంగా ఇవాళ ఎవరైతే రాజశేఖరన్ పరమేశ్వరన్ గారు ఉన్నారో, తిరువనంతపురం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. నేను ఇప్పుడే కారెక్కి ఆయన ఇన్విటేషన్ చూశా. దారిలో మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఒక అద్భుతమైనటువంటి చిత్రకారుడు, వారిని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి వారిని గౌరవించడం అనేది కూడా మన ఈ భీమవరం పట్టణ ప్రాంతానికి ఒక గౌరవంగా నేనైతే భావిస్తూ ఉన్నా. రాజశేఖరన్ పరమేశ్వరన్ గారు మనిషి ఉన్నట్టు ఫోటో చూసి కానీ, మనిషిని చూసి కానీ అరగంటలో ఆయన చిత్రాన్ని రూపొందించేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి. అనేక దేశ అంతర్జాతీయ ప్రదర్శనలో పెద్ద ఎత్తున రివార్డులు పొందినటువంటి వ్యక్తి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో 2 సార్లు ఆయన పేరు నమోదు చేసుకున్నటువంటి వ్యక్తి. అంత సామర్థ్యం, నైపుణ్యం, ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ భీమవరం రావడం అనేది మన అందరికీ కూడా గర్వకారణం. ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి భీమవరం ఆర్ట్ అసోసియేషన్ని అభినందిస్తూ, మరి ఈ రకమైనటువంటి కళలను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేసుకున్నటువంటి కాస్మోపాలిటన్ క్లబ్ యాజమాన్యాన్ని, దాని అధ్యక్షుడు పద్మరాజు గారిని, ఇతర పెద్దలను అందరినీ కూడా పేరున అభినందిస్తూ, కళల ద్వారా సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయం మనం కూడా గుర్తుంచుకోవాలి. ఏదైతే ఒక చిత్రాన్ని రూపొందించినప్పుడు అదేకో బొమ్మ, సజీవం లేనటువంటి బొమ్మని మనం ఎవరు కూడా భావించడానికి అవకాశం లేదు. చిత్రాలు అనేక రకాలు ఉంటాయి. ఆ చిత్రంలో సజీవమైనటువంటి రూపాన్ని మనం అంతా కూడా చూడాలి. కొంతమంది కార్టూనిస్టులు వ్యంగ్యంగా కొన్ని చిత్రాలు, కానీ అందులో అర్థం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఈ దేశం స్వాతంత్ర పోరాటాన్ని సాధించేటువంటి ప్రక్రియలో పెద్ద ఎత్తున చిత్రకారులు వారి యొక్క చిత్రాల్లో చైతన్యం తీసుకొచ్చారు ప్రజల్లో వారి యొక్క చిత్రాల ద్వారా. కొన్ని సామాజిక స్పృహ ఆధారంగా రాజశేఖరన్ పరమేశ్వరన్ గారు లాంటి వ్యక్తులు సామాజిక స్పృహ ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి అనేక వ్యవస్థల మీద ఆలోచన చేసి దాన్ని చిత్రం రూపంలో వెలికి తీసి ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం తీసుకోవటువంటి వ్యక్తి రాజశేఖరన్ పరమేశ్వరన్ గారు. వేరే అటువంటి వ్యక్తిని గౌరవించేటువంటి అవకాశం నాకు కలిగినందుకు ఐఎమ్ వెరీ లక్కీ టు ఆనర్ యూ, టు ఫెసిలిటేట్ యూ. భీమవరం మంటంలోని జీవీఆర్ కళ్యాణ మండపం నందు ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా ఇన్విటేషనల్ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ 2025 పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యతో పాటు వారికి ఉన్న ఆసక్తి మేరకు వివిధ రంగాల్లో తర్ఫీదునిపించడం ద్వారా వారు ఉన్నత లక్ష్యాలను చేరుకోగలుగుతారని, ప్రధానంగా చదరంగం మెదడుకు పదును పెట్టే క్రీడ అని, పోటీతత్వంతో వయసుతో నిమిత్తం లేకుండా చదరంగంలో పోటీ పడవచ్చని, వివిధ జిల్లాల నుండి విచ్చేసిన క్రీడాకారులకు వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. నిర్వాహకులు జిల్లా చదరంగం అసోసియేషన్ అధ్యక్షుడు మాదాసు కిషోర్, గౌరవ అధ్యక్షులు తోట భోగయ్యలు మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ టోర్నమెంట్ కు 6 జిల్లాల నుండి 100 మందికి పైగా క్రీడాకారులు విచ్చేశారని, విజేతలకు బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారునికి ఖరీదైన చదరంగం క్రీడా పుస్తకాలను అందజేస్తున్నామని తెలియజేశారు. ఈ పోటీలను గ్రంథి శ్రీనివాస్, చిన్నారి గ్రంథి షణ్ముఖులు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు, కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి అద్దంకి శివప్రసాద్, జిల్లా చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తోట హరిబాబు, సంయుక్త కార్యదర్శి మైలాపురి మురళి, గ్రంథి రవితేజ, సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. దేవనపట్నంలో శ్రీ గంధి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఇన్విటేషనల్ ఏపీ స్టేట్ ర్యాపిడ్ చెస్ పోటీలను జరపడం జరుగుతుంది. ఈ యొక్క పోటీలను గత సంవత్సరం ప్రారంభించుకోవడం, అంటే 2వ సంవత్సరం
స్వర్గీయ నంది వెంకటేశ్వర పేరు మీద ఈ యొక్క పోటీ నిర్వహించి జరుగుతుంది. ఏంటంటే మన గంజీ వారి కుటుంబం అటు విద్య, వైద్యం, అదే క్రీడల పట్ల అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ముందుకెళ్ళిన కుటుంబం. అటువంటి కుటుంబం మన దేవపట్నం మనందరూ చూస్తాం. అదేవిధంగా గంజీ వెంకటేశ్వర గారు ఎంతో మంది క్రీడాకారులను ప్రోత్సహించి జీవితంలో ముందుకు రావాలని చెప్పినటువంటి మానవుడు. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు ఈ చెస్ క్రీడ పట్ల ఎంతో మక్కువ కలిగిన నాయకులైన కాబట్టి ఈ రోజున క్రీడల పక్షాన్ని కూడా ఈ చెస్ బోర్డు కూడా ఖచ్చితంగా అందించడం జరుగుతుంది. ఈ రోజు రాష్ట్రంలో అనేక మూల కూడా ఈ పోటీలో పాల్గొనేటువంటి ఈ చెస్ క్రీడాకారులను కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఈ ప్రతిభను ఎందుకు కనపరిచి ఎవరు విజేతలు కావాలి కాబట్టి అందరూ విజేతలు కాలేదు. కాబట్టి ఓటమిని తొలిపెట్టిగా చేసుకుని గెలుపొందిన వారు గర్వపడకుండా, అదేవిధంగా ఓటమి చెందిన వారు నిరాశ చెందకుండా మరింత ముందుకెళ్ళేందుకు అందరూ కూడా ఉత్సాహం చూపించి ముందుకెళ్ళాలని చెప్పి అలాగే ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు కూడా ఆ తెలుగు అన్నిటి కూడా కార్యక్రమం అనేది చాలా అద్భుతం. మన క్రీడారంగంలో అన్నిటికన్నా టాప్ ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో చాలా అది ఒక మేధాశక్తి అన్నమాట. మానవుడికి చిన్నపిల్లల నుంచే ఈ కార్యక్రమం క్రీడారంగం చేయించుకోవడం చాలా అద్భుతం. ఇందులో పాల్గొనడం కూడా చాలా అదృష్టంగా. ఎందుకంటే ఇవాళ చాలా స్పీడ్ రంగం. ఈ రంగంలో ఈ చెస్ రంగం అనేది ఒక అద్భుతం. అలాంటి కార్యక్రమం ఇవాళ అంతర్జాతీయ చదరంగ పోటీలను మన భీమవరం వేదికగా వారి కళ్యాణ మండపంలో వారి కుమారులైన గణేశ్ వారి చేతుల మీదుగా ప్రారంభం చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే చదరంగ క్రీడాకారులందరికీ కూడా నా అంతర్జాతీయ చదరంగ మున్సిపల్ చైర్మన్, వారి భీమవరం పట్టణ ప్రముఖులు, రాజకీయ ప్రవర్తకులు, స్వర్గీయ గంధి వెంకటేశ్వరరావు గారి మెంబరు. ఈ చెస్ టోర్నమెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ర్యాపిడ్ టోర్నమెంట్ 2025 పోటీలు ఇక్కడ చెస్ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా పిల్లలకు విద్యతో పాటు వారికి ఉన్న ఆసక్తి మేరకు తల్లిదండ్రులు వారి వివిధ రంగాల్లో తరబేతి ఇప్పించడం ద్వారా మేధాశక్తితో ఉన్నత విద్యలో రాణించడానికి ప్రధానంగా ఈ చదరంగం అనేది దోహదపడుతుంది. ప్రధానంగా మా గంధి వెంకటేశ్వర గారు మరి పిల్లల పట్ల అమితమైనటువంటి ప్రేమ, అలాగే సమాజంలో జరిగే కార్యక్రమాలకు తన స్పందనతో మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి వారి పేరున 2 సంవత్సరాలుగా మరి వారి కుమారుడు మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారు మరి ప్రతి సంవత్సరం కూడా వారి పేరున ఈ చెస్ టోర్నమెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీలు ఏర్పాటు చేసి ఇవాళ వాళ్ళ ఖరీదైనటువంటి చెస్ బుక్కులు మరి ప్రధాన ఈ బహుమతులుగా అందించడం జరుగుతుంది. అనేక జిల్లాల నుంచి మరి పేరెంట్స్ కూడా చాలా చక్కగా వచ్చి మరి టోర్నమెంట్ లో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మెమోరియల్స్ ఇన్విటేషనల్ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ని 2వ సంవత్సరం ఇది నిర్వహించుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం 1 लाख రూపీ ప్రైజ్ మనీ తోటి ఇదే వెన్యూలో మనం నిర్వహించుకోవడం జరిగింది. ఆ టోర్నమెంట్ కి 190 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా రాష్ట్రంలో అన్ని చోట్ల చాలా టోర్నమెంట్లు జరుగుతున్నాయి. అయినా కూడా మనం నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్కి రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాల నుంచి 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఏంటంటే కొత్తగా చెస్ నేర్చుకుంటున్న విద్యార్థులందరికీ ఇంటర్నేషనల్ చెస్ కిట్ ఉండాలన్న ఉద్దేశంతో ఎవ్రీ పార్టిసిపెంట్కి ఆ చెస్ కిట్ని ఉచితంగా ఇవ్వబడటం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.